అడిగారా? ఎమ్మెల్యేలు అడిగారా? ఎవడి కాడికి వాడు చూసుకోవడం, సంపాదించుకోవడం, వాడి ఫ్యామిలీ చూసుకోవడం తప్ప వాళ్ళ వర్గాలను కూడా చూడండి. అందుకనే మన బీసీ వర్గాలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి నాశనం పడే కారణం అదే. మన వర్గాలలో ఎవడన్నా వాడు కనుక ఎమ్మెల్యే అయితే వాడికి దాసోహం. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే వాడికి ఏమంటారు, శాస్త్రంగా నమస్కారం పడిపోతాడండి. ఇంత దారుణమా? జడ్పీటీసీలు ఎంపీటీసీలకి శాలరీ లేవా? 14 నెలల నుంచి శాలరీ లేవా? ఇంతకు మించి దాని అసలు పెన్షన్లు కూడా ఎందుకు ఇస్తాను ఉన్నాడు చంద్రబాబు నాయుడు? పెన్షన్లు ఇస్తే అదొక పెద్ద స్ట్రాటజీ. పొద్దున్న 1వ తారీఖు రాగానే చంద్రబాబు నిద్రపోడు, డబ్బులు ఒక లెక్క పెట్టుకొని ఎక్కడైనా మీటింగ్ పెట్టాలి, ఎక్కడ మాట్లాడాలి, ఇదే కాన్సెప్ట్. ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడుకి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అన్నాడు. రైతుల ప్రాబ్లమ్స్ తెలియవండి, తెలీదు. విద్యార్థుల ప్రాబ్లమ్స్ తెలుసా? తెలీదు. ఆయనకి తెలిసిందల్లా కమిషన్లు దండుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం, వ్యవస్థల మేనేజ్మెంట్ చేయడం, కోర్టుల్ని, న్యాయస్థానాలని, జడ్జిల్ని